దాన్ని ఫస్ట్ నుంచి చెప్పు. చిన్నప్పుడు ఒక ఆట ఆడుకునే చెప్పు. చిక్కు పిల్ల ఆడుకోవడం ఇసుకలు ఆడుకునేవాళ్ళం పిల్లకాయలు అందరం కలిసి. ఆ ఆట ఇక్కడ ఆడుతున్నా. నేను పోతున్నా. అట్లా చెడిపోయకూడదు. ఇదిగో సరే ఇదిగో ఎట్టంటే ఎట్టు కొట్టు ఎక్కడుందో ఎట్టు కొట్టు ఆడుందా చిక్కు పుల్ల చిక్కు పుల్ల ఉంటుందమ్మా. ఇంక నాకు రాలేదు. కొట్టి ఆడుందా నేను కొట్టాలి. ఇక్కడ ఉందనాలా లేదు అందుకని టిక్కు 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 నేను పోతాను. కానీ ఏదేది నువ్వు పెట్టి నీకే కనపడట్లేదు. అసలు నీకే కనపడట్లేదు. అది కూడా ఎదుగుతుంది చూడు. అసలు నువ్వు వేసావంటే పెట్టానమ్మా. ఇదిగో ఇది కాదు సితారా. ఏది పుల్లేది? చిక్కు బుల్ల చిక్కు బుల్ల ఆడుకుందామా? అబ్బబ్బా అదిగో అమ్మా మేము దొరికిందా? ఇదిగో ఆడుకునేవాళ్ళం అంత గుళ్ళు కట్టుకునేవాళ్ళం. పడిపోతుంది. చూడు ఎంత గుంట ఉందో చూడవే. బోడిగాను ఏంటిది అది? గూడు. ఏది? ఇదిగో పిల్లకాయలు ఆడుకుంటారు చూసావా? అది అదేంటిది? ఆడతారు పిల్లలు. గోపురమా? మా నోట్లో పెట్టుకుంటది. మా సితార్ వాళ్ళు రేపట్నే ఉంటాయి. ఏదో పోయిందో ఇసుకలో కానీ భయపడతారు. చిక్ చిక్ పుల్ ఆడతానంటివే. అదే కదా ఇంకేముంది. ఇంకా నా చేత కదా అట్లా ఇంకా నేర్పించి ఏమట్లాగా మేమంటే ఇప్పుడు ఆడుకున్నాం. దాంట్లో ఏంది ఏదో బూత్ ఉందంటే ఏంది అది? అయ్యో బూతులు ఏంది? అయ్యవారు చిక్కు చిక్కు పుల్ల అని చిన్నపిల్లకాయలు ఎప్పుడు ఆడుకునేవాళ్ళం. మాకు వర్ష అయిన చిక్కు చిక్కు పుల్ల ఆడుకున్నాం అత్త అనేవాళ్ళ వరుసైన వాళ్ళు. అవునా? బట్టలు అంత బూత్ ఉందా దాంట్లో? చిక్ చిక్ పుల్ల ఎక్కడుందన్న? ఇంకోటి ఏందో ఉందో నాకు రావట్లేదు. నీకు వరుసైన వాళ్ళంటే బావలు ఉన్నారా నీకు? ఒక అబ్బాయి ఉన్నాడు. వాడు మన వాళ్ళ అబ్బాయి అయినా కానీ వాడు కళ్ళు ఇట్ట అంటుంటాడు. ఇట్ట అంటుంటాడు. అయితే చేసుకోమని వాళ్ళ అబ్బాయి వచ్చి అడిగాడు కానీ నాకు వద్దన్నా. నువ్వు వద్దన్నా మీ నాన్న వద్దన్నా? మేమే వద్దన్నాం. వాళ్ళ ఆయన పెడుసు వాళ్ళే ఆడ చేసుకున్నారు. ఇప్పుడు మొత్తాన్ని చిక్ చిక్ పుల్ల వల్ల మీ బావ గుర్తొచ్చాడు అయితే వరసకి. నాని అడ ఒక చీర తెచ్చాడు కట్టుకోనని. ఒక చీర తెచ్చాడు కట్టుకుంటా. ఇప్పుడు ఈ చీర ఒప్పి పొమ్మటావు. నీ చెల్లి పొత్తి కూడా చేసి ఏరిగి ఒత్తపోయి అయ్యా నేను కదా. అవునా? అసలు ఆ పిల్ల ఎప్పుడు అగ్గీసులు వేసుకున్నట్టు ఎప్పుడు చేయలేదు అని. చేసేవాడు కదా తల కిందకి. ఆయన నాకు వద్దు. ఇప్పుడు మెత్తబడిపోయింది. లేకపోతే వెళ్ళిపోయాను కట్టుకోపోయాను. అసలు కొత్తప్పుడే తీసుకోపోయాను. తెస్తే 3 కోకలు మీ అమ్మ తెస్తే అబ్బో నోరు ముయ్యి. ఏంది మూసేది? అసలు ఎప్పుడు ఈ కాళ్ళు ఎప్పుడు లేదమ్మా. నేను వేయలేదు.
రాళ్ళల్లో ఇసకల్లో రాసాము ఇసుకల్లో కానీ రాళ్ళల్లో ఇసకల్లో రాసాము ఇద్దరి పేర్లు కళ్ళు మూసి ఇసుకల్లో ఆడుకునే వాళ్ళం చాలే ఆగు రాళ్ళల్లో ఏడదాలు వద్దు కనపడట్లేదంట. బాగానే వస్తుంది బాగానే ఇదిగో నెట్టద్దు అది ఆ పిల్లలు వచ్చింది చూడు ఆడుకోవడానికి అది కూడా అది వేస్తున్నా అంటే రాళ్ళల్లో ఇసకల్లో రాసాము ఇద్దరి పేర్లు కళ్ళు మూసి తెరవగానే ఇద్దరు పేర్లు ఇసుక మీద రాజాము అట్ట అబ్బా నీకే చిన్నప్పుడు ఎన్ని సంవత్సరాలు చేసుకున్నావు నువ్వు పెళ్లి? చిన్నప్పుడు అంటే ఇప్పుడు ఈ పిల్ల ఉందా 2 సంవత్సరాలు పెద్దదాన్ని. అయితే లావుకుంటా నీకు ఎక్కినాక పెళ్ళైనా కట్టనని తెలీదా? ముందు ఎట్లుంటాను బాగా అందంగా ఉండేదాన్ని అంటగా పెద్ద కళ్ళు అంటగా కవలం కళ్ళు అంటారు. నేను మరి ఇప్పుడు చిన్న కళ్ళు అయిపోయినాయి. ముసలాళ్ళు అయిపోతే ఉండకుండా ఎట్లుంటాయి ఇదిగో ఇట్టాను ఇసుకల్లో అంటుంది సీతారా అట్టగా పుట్టుకో అది అట్లా ఉండు అటు రాళ్ళల్లో ఇసుకల్లో మా పేర్లు రాసామాట ఇసుకల్లో రాళ్ళల్లో చాలుగా పాటలు ఏమన్నా ఉంటే పాడు. నాకేం వచ్చు వచ్చినాయి పాడు. నాకే పాటలు రావు. మీ అన్న రామారావు పాట పాడు. రామారావు పాట కూడా రావు. బాలకృష్ణ పాట చూసా లేటెస్ట్ ది దబిడి దిబిడి చూడలేదా? కొత్త సినిమా రిలీజ్ అయినాయి. వద్దమ్మా ఇప్పుడు అది చిమ్మింది. జారుతుందా ఇసుక మళ్ళీ మా ముసలి వాడుకోతా అన్ని జాగ్రత్త చీకట్లో వచ్చేట్టు వస్తున్నాడు. పడ్డానండి తల్లి ఆ మాట మిమ్మల్ని పడ్డానండి అది ఇడ్డోరంగా ఉందండి ప్రేమ. రావో ఈ చందమామ రావో ఈ చందమామ మా వింతగాన వినుమా రావో ఈ చందమామ. రామారాజు ఒక్క పాట కూడా రాదా మొత్తం? మన్న అంటావు పెట్టుకోపో తల్లి రాయే అది మొదలు పెట్టింది. గబ్బు ఇంక 10 సంవత్సరాలైనా వాడిద్ది మీ నాయనమ్మ. ఎరిగిపోయిన మొక్కలు ఏం చేసుకుంటా పంపది అయ్యానయ్యే చీ చేత్తో పట్టుకున్నాను కదా మా. ఆ కాయ కూడా తిను. ఏం కాదు తిను అట్టకాయకి ఏమైంది? కాయడమ్మా ఇసుక మీద కసకసలు అడుద్ది. ఏంటి అది ప్రెగ్నెంట్ ఇప్పుడు ఎందుకు ఏడా నేను బయట వేస్తా. ఏది అది ప్రెగ్నెంట్ ఇప్పుడు ఎందుకు బయట వేసేస్తా.
ఎందుకు? అదిగో అడగలా ఉన్నాయి మీ ఇంట్లో పెట్టుకో. మా ఇంటి కాదు మీ ఇంట్లో పెట్టుకోండి, మాకెవరు కానీ వాళ్ళు లేరు. నువ్వు కానీ ఇప్పుడు ఒకరిని ఏదో ప్రెగ్నెన్సీ పిల్ల చూపి. అదిగో ఎందుకు ఇది సగం, ఇదిగో సగం ఇంటికి అడ్డం, ఇదిగో తీసుకొని బయటేసేసాయి. సగం ఇంటికా? తల కింద పెట్టుకోవచ్చు అది, లేకపోతే దాని చుట్టూ నువ్వు హగ్ చేసుకొని పడుకోవచ్చు తెలుసా. ఏది చూపి మా అది. నీకు తెలీదా అది ఎలా ఉంటుందో? పొడుగ్గా ఉంటుంది, దాని మీద కాలు వేసుకొని పడుకోవచ్చు నువ్వు. కాదు ఇటు పొడుగ్గా ఉంటది, ఒకదాని మీద కాలు ఒకదాని మీద చెయ్యి వేసుకొని పడుకోవచ్చు. కనకపోయినా మెత్తగా ఉంటది అసలు. ఒకసారి ట్రై చెయ్యి, తీమా అది ఎలా ఉంటుంది. ఇప్పుడు దానికోసం అవసరం లేదు. నువ్వెప్పుడు చూసా? అంటే ఆల్రెడీ తీసి వాడుకుని రౌండ్ జాకెట్ పెట్టాం. వేస్ట్ కదమ్మా, రేపు దుమ్ము పడేదను. నువ్వులే ఎందుకు అసలు ఇది అనవసరం ఉంటుంది. కాదు, దాని మీద ఇట్లా పొడవగా వేసుకొని దాని మీద కాలు చెయ్యేసి పడుకోవచ్చు. ఇప్పుడు ఆ పరుపు మీద కొనుక్కొని ఒంటికి మెత్తగా ఉంటది. ఆ పరుపు మీద కొనుక్కొని తట్టుకోలేదు. బాగుంది కదా పెద్దది. అలాంటిది పడేయమంటున్నావే నువ్వు. మంచంకి ఉత్తర వైపు ఒక పక్కన వేసుకొని పడుకోవచ్చు. అది ఏమి లేవే చూడరాదు. దేంట్లో మా తాత అవార్డులు కాదు, ఆ పాత ఎన్ని ఉంటే పడే. ఎందుకు అన్ని దాచి పెట్టుకుంటావు ఎందుకు? ఏం చేసుకుంటా ఆ దాంట్లో ఏమన్నా పాతవి పాతకు దిండులు దుప్పట్లు ఎన్నాళ్ళ నుంచి మొత్తం పాడేసి కొత్తవి కొనుక్కో. ఏంది అవార్డు ఏంది? మాయ్ సితారా నువ్వేం చేస్తున్నా? తీసిందా కూర్చోదు. ఇప్పుడు మట్టి కొట్టి మరి దొల్లి ఆడుతుంది కింద. ఇద్దరు పెట్టి కలిపి పెడతాం మేము చుట్టూ. అది నేను అప్పుడు తెచ్చాను కానీ నాకు అది వేసుకుంటూ ఊపిరి రాళ్ళ. హలో హలో వస్తున్నా. ఆ గొడ్లో నీకు అందరు కూడా ఉంది. ఓ మాయ్, మీరేమన్నా పని చేయండి, అడ్డాలు పెట్టగా తాడు తీసుకొని కట్టేస్తాం ఇప్పుడు నిన్ను ఎలా నీకుండా. నువ్వు అరిసినా ఎవరికి వినపడదు అన్ని నుంచి. దొరికిందా తోసేపకు నీళ్ళు పోసేది ఆయన. ఈ పిల్ల ఆడాడెత్తుకుద్దా. అమ్మలక్కలు చెమ్మచెక్కలు వెళ్ళాము, యాత్ర వెళ్ళాము, అమరావతి పోయాము. ఎప్పుడు 11 సంవత్సరాల? 11 సంవత్సరాలు అయింది. అమ్మ లెక్కలు చెల్ల చెక్కల చెమ్మ చెక్కలు అందరం వెళ్ళాము. 11 సంవత్సరాలు అయింది. అంటే అది కూడా విచిత్రమేనంటే. అంటే ఆ మాట బాగుంది, అమ్మ లెక్కలు చెమ్మ చెక్కలు అని. దీని తప్ప దీంది మా సీతారా అమ్మా ఏది? మా సొంతూరు కావాలి, మా సొంతూరు కొందింది. కొందింది అంతే. మా అమ్మమ్మది. ఏ ఊరు మీ అమ్మమ్మది? కొందింది. ఎక్కడది? కావిలి అవతల. కొందుండా? కొందింగి మీ అమ్మమ్మ వాళ్ళది. ఏందో అట్టంటుందేంది కట్టమనే ఏంది?
ఎంతమంది మీ నాన్న వాళ్ళు? మా ఆయన వాళ్ళు ఇద్దరు, ఒక మేనత్త. ఇద్దరేనా? అదేంది? ఇద్దరు అన్నల తమ్ముళ్ళు, నీ అవ్వ ఒక ఆడపిల్ల. కాదు, ముగ్గురు కదా అక్క చెల్లెళ్ళు. ఎంతమందికి మేనత్తలు? అన్నదమ్ముళ్ళు సంగతులు. అన్నదమ్ముళ్ళే ఎంతమంది? ఇద్దరే, మేమును బెమ్మయ్యోళ్ళ నాన్న. ఆడపిల్లలు? ఆడపిల్లలు మా అత్త శంకరమ్మ అత్త, నెల్లూరు అత్త. మీ అమ్మ కాదు, మా అమ్మమ్మ. మా తాత వాళ్ళు కూడా నీకు చుట్టా? మీ మేనత్త వాళ్ళు మా ఆయన కదా మా తాత. మా మామయ్యని ఎత్తుకున్నావా నువ్వు? అందరికి హాయ్ చెప్పు. మన వీడియోలు అందరూ చూస్తారు తెలుసా, మన చుట్టాలందరూ. వాలేటిపల్లిలో చూస్తారు, టంగుటూరులో చూస్తారు. అవును, నీకు తెలుసా నెల్లూరులో కూడా చూస్తారు మన. నెల్లూరు వాళ్ళకి హాయ్ చెప్పు. హైదరాబాద్ వాళ్ళకి చెప్పు. మీ చెల్లి వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు ఇప్పుడు? మా చెల్లి వాళ్ళు కావిల్లో ఉంటారు. ఇప్పుడు అక్కడే ఉంటున్నారా హైదరాబాద్? మా చెల్లి కావిల్లో ఉన్నారు. మా చెల్లెల్ని నెల్లూరు ఇచ్చారు, మక్కనే కావిలు ఇచ్చారు, నన్నే ఒంగోలు ఇచ్చారు. మీ అక్కతో ఇంకా మాట్లాడుతుంది, మీ అక్క చెల్లితో. అవును, ఒంగోలు రమ్మనొచ్చు కదా మీ చెల్లిని ఒకసారి. ఎప్పుడమ్మా నువ్వు పెట్టేది? ఎన్నేళ్ళు అయింది? ఫోన్ చేస్తారు ఒకసారి. వాళ్ళ పేర్లేంది? ఈ పాట పాడు. ఆకాశం ఏ నాటిదో అనురాగం ఆనాటిది, ఆవేశం ఏనాడు కలిగెను ఆనాడే తెలిసిందిలే. ఈ పాట పాడు నువ్వు. ఆకాశం ఏనాటిదో ఇదొక్క పాట పాడు, అయిపోద్ది. ఇంక కట్ చేస్తా. అదొక్క పాట రా, పెద్దగా పాడేది. ఫోన్ మళ్ళీ వాయిస్ వినపడదు. ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది. నా జీవితం ఇట్లాగుంది. సరే బాయ్ చెప్పు. బాయ్ అమ్మా, బాయ్ అందరికి, బాయ్ అందరికి, బాయ్ సీతారా బాయ్ చెప్పమ్మా అందరికి, బాయ్ తల్లి. అయినా నువ్వు ఆ చీర కట్టుకోమంటే కట్టుకోలేదే. ఎందుకు కట్టుకో పాచారా?